ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా టీవీ ప్రసారాలకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. వాళ్ళ ధ్యానాంశం ఏంటంటే గృహము. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందున్న మా ప్రియ తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తూ ఉన్నాను తండ్రి. ఇవాళ గృహము అనే అంశం మీద మాట్లాడబోతుండగా, గృహము ఎలా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు తండ్రి, ఆ విధంగా మా గృహాలు ఉన్నాయా లేదా అని ఈ ప్రసంగం ద్వారా ప్రశ్నించుకుని సరిచేసుకుని నీకు ఇష్టమైన గృహంగా మా గృహాలు ఉండేలా చేయమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనం కనుక మనం చూసినట్లయితే, జ్ఞాని అయిన సులోమాన్ గారు ఈ విధంగా రాస్తున్నారు: గృహమును విత్తనమును పితరులిచ్చు స్వాస్థ్యమని మాట్లాడుతున్నారు. గృహమును విత్తనమును పితరులిచ్చు స్వాస్థ్యం అని చెప్పి మాట్లాడుతున్నారు. విత్తనం, గృహము, విత్తనం ఇవి ఎక్కడి నుంచి వస్తాయంటే మనకి పితరుల యొద్ద నుండి వస్తాయని చెప్పి మాట్లాడుతున్నారు. వాళ్ళు మనకి ఇచ్చే స్వాస్థ్యం అని కూడా తెలియజేస్తున్నారు. విత్తనం అంటే దేవుడు మొట్టమొదటిగా సృష్టిని చేసినప్పుడు చెట్లను చేశాడు, వాటికి విత్తనాలు పెట్టాడు దేవుడు. అదేవిధంగా ఈవేళ ఆదాములోంచే మనం అందరము కూడా వచ్చాం. అంటే ఒక క్రోమోజోమ్ అంటే సంతానోత్పత్తి, విత్తనం ద్వారా సంతానోత్పత్తి జరుగుతూ ఉంటుంది. విత్తనం ద్వారా ఇప్పుడు చింత చెట్టు అయితే ఆ విత్తనం విత్తితే మళ్ళీ చింత చెట్టు వస్తుంది. ఒక మామిడి చెట్టు టెంక విత్తితే మామిడి చెట్టు వస్తుంది. అలాగనే ఆదాము నుంచి మనం అందరం ఒకటి వచ్చాము. అంటే విత్తనము ఎవరిచ్చిన స్వాస్థ్యం అంటే పితరులు ఇచ్చిన స్వాస్థ్యం అని చెప్పి దైవగ్రంథం తెలియజేస్తుంది. అలాగే గృహం అంటే ఇప్పుడు మన పిల్లలకు మనం ఒక మంచి గృహాన్ని ఏర్పాటు చేస్తాం. బాధ్యత ఉంది మనకి. అలాగే మన పూర్వీకులు మనకంటూ ఏదో ఒక గృహాన్ని మనకి ఇచ్చారు. మనకి దాన్నే మనం డెవలప్ చేసుకుని మనం దాంట్లో మనం ఉంటున్నాము. అంటే గృహము విత్తనము కూడా పితరులు ఇచ్చి స్వాస్థ్యం అని చెప్పి దైవగ్రంథంలో జ్ఞానేన సులోమాన్ తెలియజేస్తున్నాడు. వాళ్ళు ఇచ్చినప్పుడు దాన్ని మనం ఏం చేసుకోవాలంటే కాపాడుకోవాలి. ఇప్పుడు ఒక గృహాన్ని కట్టి మనకి ఇచ్చినప్పుడు, మనం ఉండటానికి ఇచ్చినప్పుడు దాన్ని శుభ్రంగా కాపాడుకోవాలి. మనం ఏ వస్తువు ఎక్కడ ఉండాలో ప్రతిరోజు శుభ్రం చేసుకుంటూ అప్పుడప్పుడు కడుగుతూ చాలా నీట్గా ఉంచుకోవాలి. మనం చాలామంది గృహాలకు వెళ్తున్నప్పుడు ఎక్కడ బూజు, బూడిద, పేపర్లు చిందరవందరగా ఉంటాయి. ఆ ఇంట్లో ఎక్కడ చూసినా బూడిద కనపడుతూ ఉంటుంది. ఉండవలసిన స్థానంలో వస్తువులు ఉండవు, చల్లా చెదిరైపోతూ ఉంటాయి. కొన్ని గృహాలు చాలా నీట్గా ఉంటాయండి. కొన్ని గృహాలు అలా నీట్గా ఉంటే వచ్చిన వాళ్ళకి కానీ, చూసేవాళ్ళకి కానీ, అందులో నివసించే వాళ్ళకి కానీ ఎంత బాగుంటూ ఉంటుంది. అలాగనే మనం ఎబ్రీ పత్రికలో మన గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమైనా మాట్లాడుతున్నాడు ఎబ్రీ 3:3లోను, ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడని మాట్లాడుతున్నాడు. నిజమే, ఈవేళ మన ఇల్లు కట్టుకుంటున్నాం, కానీ ఈ ప్రపంచాన్ని అంతటిని నిర్మించిన వాడు ఎవరంటే దేవుడు. మనల్ని నిర్మించిన వాడు ఎవరంటే దేవుడు అనమాట. అందుకే మన గురించి ఎవరు మాట్లాడుతున్నాడంటే ధైర్యమును, నిరీక్షణను, ఉత్సాహమును తుదకు ముట్టించినల్లా మనమే ఆయన ఇల్లుని మాట్లాడుతున్నాం. అంటే మనం దేవునికి ఇల్లుగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. అంటే ఈవేళ 2 రకాలుగా ఆత్మ సంబంధంగా, భౌతిక సంబంధంగా నేను మీకు తెలియజేస్తున్నాను. ఒకటే మనం ఇల్లు. మనం ఇక్కడ మాట్లాడుతున్న మీరే అని మాట్లాడుతున్నాను. ఇక్కడ ధైర్యమును, నిరీక్షణను, ఉత్సాహమును తుదమట్టుకు చేపట్టినట్లా మనమే ఆయన ఇల్లు అని మాట్లాడుతున్నాం. అంటే మనం దేవునికి ఇల్లుగా ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే నీ హృదయంలోనే ఉంటాయని మీరు ఎదుగుదని మాట్లాడుతున్నాడు. నీ హృదయమే దేవుని ఆలయమైందని మీకు తెలియదని మాట్లాడుతున్నాడు. ఫస్ట్ మనం అందుకే నక్కలకు బొరియలు ఉన్నాయి,
ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు తలవాల్చుకోవడం స్థలం లేదని మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు ఎక్కడ ఉండాలని చెప్పి అనుకుంటున్నాడంటే మన హృదయంలో ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే మనమే ఆయన ఇల్లుని మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే మనం రక్షించబడ్డామో, యేసుక్రీస్తుని దేవుని కుమారుడుగా ఒప్పుకున్నాము, ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నాము, ప్రతి వారము ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ ఆయన సన్నిధికి వెళ్ళి అనిత్యము కూడా ఆయన నడిచినట్లయితే మనమే దేవుని యొక్క ఇల్లుగా ఉంటాం అనమాట. అంటే ఆయన మన హృదయంలో ఉంటాడు అనమాట. ఇప్పుడు ఈ హృదయంలో దేవుడు ఉన్నాడు కనుక ఇప్పుడు మన భౌతికమైన గృహం ఎలా ఉండాలి, ఇది ఆలోచించేద్దాం. ముందు ఆయన మన హృదయాల్లో, అందుకే హృదయం అనే తలుపు నొద్ద యేసుప్రభువు తడుతున్నట్లుగా మనకి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఆయన మనందరి హృదయాల్లో తడుతున్నాడు, తీయమని చెప్తున్నాడు. వస్తే నేను మీతో కలిసి భోజనం చేస్తానని చెప్తున్నాడు. ఆయన మనం ఆహ్వానించిన తర్వాత మనం మన గృహాలు ఎలా ఉండాలి ఇప్పుడు అది అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మన హృదయంలోకి వచ్చిన తర్వాత, అంటే క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకున్నారు. ముందు మనం ఆయన ఇల్లు, ఆయన మనలో ఉన్నాడు. ఇప్పుడు మన భౌతికమైన గృహం ఎలా ఉండాలి, ఇది మనం ఆలోచన చేద్దాం. మన భౌతికమైన గృహం ఎలా ఉండాలి అంటే దేవుడు తెలియజేస్తున్నాడు. ఒక మంచి గృహము భూతల స్వర్గం అని మాట్లాడుతూ ఉన్నాడు. మనం అనుకుంటాం మన పరలోకంలో ఎప్పుడు సంతోషంగా ఉంటాం అని అనుకుంటాం మనం. దైవ గ్రంథం కూడా తెలియజేస్తుంది. కానీ మనం కరెక్ట్గా జీవించినట్లయితే, ప్రభుతో ప్రతిదినము కూడా నడిచినట్లయితే మనం భూమి మీద ఒక స్వర్గాన్ని మనం సృజించుకున్న వారిగా మనం ఉంటాం. మనం ఈవేళ అనేక గృహాల్లో వివాదాలు, సమస్యలు, శోధనలు, శాంతి సమాధానం లేకుండా జీవిస్తూ ఉన్నారు. ఈవేళ దేవుడు ఒక మాట చెప్తున్నాడు, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, ఈ దినాన్ని మీరు సంతోషించి ఆనందించమని చెప్తున్నాడు దేవుడు. మనం సంతోషించి ఆనందించాలి మనం, కానీ దుఃఖంగా చేసుకుంటున్న వేళ మనం. కానీ దేవుడు చెప్తున్నాడు, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, ఈ దినం మీరు సంతోషించి ఆనందించమంటున్నాడు. అంటే ప్రతిదినము కూడా మనం ఆనందించాలంటే ఆనందమయంగా మన గృహాలు మార్చుకోవాలి. మనం ఒక సమస్యలున్నా, శోధనలున్నా అవి మనం ప్రభువుకి అప్పగించినట్లయితే ఆ ప్రభు వాటికి మనకు పరిష్కార మార్గం చూపిస్తూ ఉంటాడు. మనకి దేవుడు మనం విడిచిపెట్టాడండి ఆయన ఎప్పుడు కూడా. కనుక మనం ఎప్పుడు కూడా మన ఇల్లు ఎప్పుడూ కూడా ఆనందించి మరలా చెప్పుదని ప్రభునందు ఎల్లప్పుడూ కూడా ఆనందించమని చెప్పి ఫిలిప్పీ పత్రికలో మనకు తెలియజేస్తున్నాడు. సంతోషమైన గృహాలుగా ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అయితే మన భౌతికంగా మనం ఆ విధంగా ఉన్నామా అంటే మనం ఏం చెప్పగలం మనం? అయితే ఇక్కడ బైబిల్లో కొన్ని గృహాలు ఉన్నాయి. ఆ గృహాలు ఏం చేశారో మనం ఒకసారి చూద్దాం. మనం యోహాను సువార్త 2వ అధ్యాయం 1-2 వచనాలు కనుక చూసినట్లయితే, కానా అని ఒక ఊరుంది. ఆ ఊరిలో ఒక గృహంలో వివాహం జరుగుతోంది. ఆ వివాహానికి యేసు ప్రభుని, యేసు 12 మంది శిష్యుల్ని మరిని పిలిచారండి. అంటే వాళ్ళు బహుశా బంధువులు అయి ఉండాలి. సరే, అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆహ్వానించిన గృహం అండి. ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడ ఉన్నారు, ఆ వివాహానికి వెళ్ళారు. అక్కడ వెళ్ళటం వల్ల కలిగిన ప్రయోజనం ఏంటంటే, అక్కడ ద్రాక్షరసం అయిపోయినప్పుడు నీళ్లను ద్రాక్షరసంగా మార్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రభువుని కనుక నీ గృహంలోకి నువ్వు ఆహ్వానించినట్లయితే, మీతో పాటు ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నట్లయితే, మీ జీవితాల్లో నిస్సారమైన మీ జీవితాలను సారవంతమైనగా చేస్తాడు. ఇప్పుడు చూడండి, అక్కడ ద్రాక్షరసం అయిపోయింది, కానీ నీళ్లను ద్రాక్షరసంగా యేసుప్రభు మార్చాడు. ఆ రంగు లేని దానికి రంగు వచ్చింది, రుచి లేని దానికి రుచి వచ్చింది. అవి చాలా మధురంగా ఉన్నాయని చెప్పి మాట్లాడుతున్నారు తాగినటువంటి వాళ్ళంటి వాళ్ళు. అంతేకాకుండా అవి చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తాయి. శ్రేష్టమైన ద్రాక్షరసం రక్తపుష్టి కలుగజేస్తుంది, ఒక చక్కటి ఆరోగ్యం ఇస్తుంది, స్కిన్ గ్లోగా ఉంటుంది. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ద్రాక్షరసం వల్ల తగుమాత్రలు తాగితే కనుక. అంటే ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే, వాళ్ళ ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆహ్వానించారు కనుక వాళ్ళ అక్కర తీర్చాడు. నీ గృహంలో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆహ్వానించినట్లయితే, నీతో పాటే ప్రభు అయిన యేసుక్రీస్తు నీ గృహంలో శాశ్వత కాలం ఉన్నట్లయితే, ఆ నీళ్లను మధురమైన ద్రాక్షరసంగా ఎలాగైతే మార్చాడో, రంగు లేని దానికి చక్కటి రంగు ఇచ్చాడో, రుచి లేని దానికి చక్కటి రుచి ఇచ్చాడు, నీ నిస్సారమైన నీ జీవితాన్ని కూడా సారవంతంగా చేస్తాడు. అందుకే ప్రతిరోజు ప్రతి గృహంలోనూ కీర్తన,
ప్రార్థన, వాక్యం ఉండాలి. ఉండటం కాదు, వాక్యానుసారంగా జీవించాలి. 100% వాక్యానుసారంగా జీవించాలి. నువ్వు వాక్యానుసారంగా జీవించకపోతే ఆ గృహాలు ఎప్పుడు కూడా సంతోషం అనేది ఉండదండి. కనుక యేసుప్రభుని ఆహ్వానించడం వల్ల వాళ్ళ అక్కర తీర్చింది. ఈవేళ నీ గృహంలో కనుక యేసుప్రభు ఉన్నట్లయితే నీ ప్రతి అక్కర తీర్చాడు దేవుడు. నిన్ను సరైన మార్గంలో నడిపిస్తాడు. నిత్య జీవానికి కూడా నేను తీసుకుని వెళ్తాడు యేసుప్రభు. అందుకే ప్రయాసపడి భారం వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తానని చెప్తున్నాడు దేవుడు. నువ్వు ఆయన పిలుచుకున్నట్లయితే నేను విశ్రాంతిని ఇస్తానని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక మనం ఎప్పుడు కూడా మన గృహాలు ఎప్పుడు కూడా ప్రభు కొరకు తెరుచుకుని ఉండేలా గృహాలాగా మన గృహాలు ఉండాలని చెప్పి ఆనాడు ఆతిథ్యం ఇచ్చిన గృహం అంటే ఆహ్వానించిన గృహం కనుక వేళ మన అందరం కూడా ప్రభుని యేసుక్రీస్తు మన గృహాల్లోకి ఆహ్వానిద్దాం. అలాగనే ఒకసారి పరిసయ్యుడు యేసు ప్రభువుని ఆహ్వానించాడండి, విందు కొరకు ఆహ్వానించాడు. యేసు ప్రభు వారు వెళ్ళారండి. వెళితే ఆయన ఏదో నామకార్థంగా చూచాడు తప్ప ప్రత్యేకంగా చూడలేదు యేసు ప్రభు వారిని. యేసు ప్రభు వారు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నా అంటే, నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నా కాళ్ళు కడుక్కోవటం నీళ్ళు ఇవ్వలేదు, అంతేకాకుండా నా తలకు నూనె రాయలేదు, నన్ను ముద్దు పెట్టుకోలేదని మాట్లాడుతున్నాడు. ఈవేళ ఈ పరిసయ్యుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని పిలిచి ఆయనకి ఎటువంటి సరైన ప్రాధాన్యత ఎలాగైతే ఇవ్వలేదో, ఈవేళ అనేక మంది గృహాలు ఎలా ఉన్నాయంటే, మేము క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు, బాప్తిసం పొందామని చెప్పుకుంటున్నారు, కానీ ప్రభువుకి సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేదండి. చాలా గృహాల్లో సరైన ప్రాధాన్యత దేవునికి ఇవ్వకుండా ఈ లోకానికి, ఈ లోక సంబంధులకి ఇస్తూ ఉన్నారు. అయితే అక్కడ పిలిచిన వాడు ఇవ్వలేదు, కానీ ఆ గృహంలోకి వచ్చినటువంటి ఎవరో బయట నుంచి ఒక పాపాత్ముని స్త్రీ వచ్చి కన్నీళ్లతో పాదాలు తుడిచి, తల వెంట్రుకలతో తుడిచి, కన్నీళ్లతో కడిగి, తన తల వెంట్రుకలతో తుడిచి ఒక గొప్ప సెంటు ఆయన పాదాల మీద పూసినట్లుగా చూస్తున్నాం మనం. గమనించండి, ఇక్కడ ఈ రెండు సందర్భాలు జరుగుతున్నాయి మనకి. ఇది ఒకటి మరియ చేసింది, ఇక్కడ ఇంకొక స్త్రీ పాప స్త్రీ చేస్తుందండి. ఇలా ఇక్కడ అక్కడ లాజరు అక్క చేసింది ఇటువంటిదే. ఇక్కడ పిలిచిన వాడు ఆవిడ పాపాత్మురాలండి. ఆవిడ క్యారెక్టర్ అయితే మంచిది కాదండి. పాపాత్మురాలని బైబిల్లో వ్రాయబడిందంటే క్యారెక్టర్ మంచిది కాదని అర్థం అనమాట. అయినా కానీ తన ప్రభువుని ఎంత ప్రేమించిందంటే, ఈ పరిసయ్యుడు ప్రభువుని ప్రేమించలేదండి. ఆమె ప్రేమించిన దాంట్లో ఒక వంతు కూడా ఈ పరిసయ్యుడు ప్రేమించలేదండి. గమనించాలి ఇక్కడ మనం. కానీ ఆమె అయితే ముద్దు పెట్టుకుంటూనే ఉంది, తను చేసిన తప్పులు ఒప్పుకుంటూనే ఉంది. తన జుట్టుతో, తల వెంట్రుకలతో ఆయన పాదాలు కడిగి ఖరీదైన సెంటు పూస్తుందండి ఆయనకి. గమనించండి, ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు మనం క్రైస్తవులని చెప్పుకోవటం కాదు, ఆ క్రైస్తవుల యొక్క క్రియలు మనలో లేకపోతే ఆ పరిసయ్యుడు లాంటి వాళ్ళే మనం కూడా. మనం ఆమె చూపించినంత ప్రేమ ఈ పరిసయ్యుడు చూపించలేకపోయాడండి. ఇవాళ ప్రభు అయిన యేసుక్రీస్తుకి మనం కూడా అంతే, ఇదే స్థానం ఇస్తున్నాం. మనం పేరుకి చెప్పుకుంటున్నాం క్రైస్తవులు అని చెప్పి. ఆ పాపాత్మురాలుగా వ్రాయబడింది, కానీ నిజంగా ఆవిడ తర్వాత పాపాత్మురాలు కాదండి. ఆవిడ తన ప్రభు అయిన యేసుక్రీస్తు చేత అప్రిషియేట్ చేయబడిన స్త్రీ అండి ఆవిడ. చూడండి, అంటే ఎంత గొప్పగా ప్రభు అయిన యేసుక్రీస్తు వరకు చేసిందో, అని గౌరవించిందో. ఈవేళ మన హృదయంలో ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కూడా, మన గృహంలో ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కూడా ప్రతిరోజు అంత గౌరవం ఇవ్వాలి మనం, అంత హానర్ ఇవ్వాలి మన ప్రభువు. ఈవేళ మనుషులకి ఇచ్చినంత హానర్ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు మనం ఇవ్వలేకపోతున్నాం. అంటే ఆయన మన కొరకు ప్రాణం పెడితే ఈ లోకంలో అనేక మంది ఆయన ఇంకా తక్కువగా చూస్తున్నారు. అనేక మంది క్రైస్తవులు ఇంకా తక్కువగానే చూస్తున్నారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కనుక ఆహ్వానించిన పరిసయ్యుడు కాళ్ళకు నీళ్ళు లేదు, ముద్దు పెట్టుకోలేదు, తలకు నూనె రాయలేదు. కానీ ఈమైతే కన్నీళ్ళతో పాదాలు కడిగింది, తల వెంట్రుకలతో తుడిచింది, అత్తరు పూసింది, ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంటూనే ఉందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఎంత ప్రేమించిందో గొప్పగా అప్రిషియేట్ చేశాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ లోకం ఉన్నంత వరకు కూడా ఆమె గురించి మనం చెప్పుకుంటారు. మీరు
ఎక్కడైతే సువార్త ప్రకటిస్తుందో ఈమెను గురించి కూడా మాట్లాడతారని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారంటే, ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన మనం మాట్లాడుకుంటామంటే, ఆమె అందరి నోట్లో ఉన్న వేళ నాతో ఉందంటే, ఆమె చేసిన గొప్ప పని వేళ మనం మాట్లాడుకుంటున్నామంటే, మన గృహం కూడా ఇలాగ ఉండాలి. మన గృహాలు ఇటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ఇటువంటి సన్మానాలు జరుగుతూ ఉండాలి. అందుకే దేవుడు చేసిన మేళను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎప్పుడు కూడా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి మన దేవునికి. అలా ఇంకొక విషయం చూద్దండి. ఆశ్రయం ఇచ్చిన గృహం అండి. ఇక్కడ మనం ఎలీషా గురించి మనం చూస్తున్నాం. మనం షునేమి పట్టణానికి వెళ్తూ ఉండేవాడని సువార్త ఇది దేవుని యొక్క రాజ్యాన్ని ధర్మశాస్త్రం ప్రకటించడానికి వెళ్ళాడు. అనేక మందిని ప్రభువైన యేసుక్రీస్తు వైపు తిప్పడం యెహోవా వైపు తిప్పడం కొరకు. ఎందుకంటే ఆ ఉత్తర ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా విగ్రహారాధన వైపు వెళ్ళిపోతే వారందరినీ కూడా మరలా ధర్మశాస్త్రం వైపు తిప్పడానికి ఏలే తర్వాత దేవుడు ఎలీషాని ఏర్పాటు చేసుకున్నాడు. ఎలీషా ఆ సునేమియా పట్టణం వెళ్ళినప్పుడల్లా అక్కడ ఒక గనురాలు ఉంది, పేరు చెప్పబడలేదు, కానీ ఆయన వెళ్ళినప్పుడల్లా కూడా బ్రతిమాలి తన ఇంటికి తీసుకుని వెళ్ళేదండి. చక్కటి ఆతిథ్యం ఇచ్చేదండి ఆవిడ. ఆయన దేవుని గురించి చెప్తుంటే జాగ్రత్తగా వినేదండి. ఎప్పుడు వెళ్ళినా సరే ఇంకా ఆయన కొరకు మేడ మీద ఒక గది కూడా కట్టించింది, ఒక మంచం, ఒక పీట, ఒక దీపస్తంభం కూడా పెట్టించిందండి ఆవిడ. వచ్చిన ప్రతిసారి కూడా దాంట్లో ఉంటుండేవాడండి ఆయన. దేవుని పట్ల ప్రేమ. అందుకే యేసుప్రభు మాట్లాడుతూ, మిమ్మల్ని చేర్చుకునేవాడు నన్ను చేర్చుకుంటాడు, నన్ను చేర్చుకునేవాడు నన్ను పంపిన తండ్రిని చేర్చుకుంటాడని మాట్లాడుతున్నాడు. యథార్థవంతంగా సువార్తను ప్రకటిస్తున్నటువంటి వారిని కనుక నువ్వు చేర్చుకున్నట్లయితే నువ్వు ప్రభువైన యేసుక్రీస్తుని చేర్చుకున్నట్లే. ప్రభువైన యేసుక్రీస్తుని నువ్వు చేర్చుకున్నట్లయితే తండ్రి అయిన దేవుని నువ్వు చేర్చుకున్నట్లయితే. ఈవేళ ఆవిడ అక్కడికి వెళ్ళినప్పుడల్లా కూడా ఆయన్ని ఆహ్వానించి ఎటువంటి ప్రతిఫలం కూడా ఆశించకుండా ఆమె ఆహ్వానించింది. దేవుడన్నా, దేవుని భక్తులన్నా, దేవుని మాటన్నా ఆమెకు ఎంతో గౌరవం అండి. ఇవాళ మన కుటుంబాలు కూడా ఈ షునేమీలాగా, ఈ గనురల్లాగా ప్రతి ఒక్క గృహము ఉండాలండి. దేవుని సేవకులను ప్రేమించేదిగా, దేవుని ప్రేమించేవారుగా, అనేక మందికి మనం ఆతిథ్యం ఇచ్చేవారుగా, ఇటువంటి వారిగా ఉండాలని చెప్పి దైవలేఖనం మనకు తెలియజేస్తూ ఉంది. కనుక మన గృహాలు ఎలా ఉన్నాయి ఒకసారి ఆహ్వానించే గృహంగా ఉందా, లేదా పరిసైన గృహంలా ఉందా, అయితే షునేమీలాగా ఆశ్రయించే గృహంలా ఉందా? ఇంకా చూసినట్లయితే అపోస్తలుల కార్యం 10:1-5 ఇక్కడ రెండవ దానికి డిఫరెన్స్ ఏంటంటే, పరిచయన గృహం ఏంటంటే లోకా సువార్త 7వ అధ్యాయం 36-37, ఆశ్రయించిన గృహం అంటే 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 9-10. అలాగే ఇప్పుడు ప్రార్థించే గృహం అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 1-5. ఇక్కడ మనకి ఒక భక్తుడు ఉన్నాడండి. అతని నిజంగా మన గృహాలు కూడా ఎలా ఉన్నాయా లేదని మనం ఆలోచన చేసుకోవాల్సిన వారు అని మాట్లాడిన తర్వాత. ఎందుకంటే 10వ అధ్యాయం మొదటి నుంచి చూసినట్లయితే, ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అనే భక్తిపరుడు ఒకడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై. గమనించాలి, ఈవేళ క్రైస్తవ గృహాలు ఎలా ఉండాలి? ఇంటి వారందరూ కూడా రక్షించబడిన వారై ఉండాలి. ఇంటి వారందరూ కూడా దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండాలి. ఈ కొర్నేలి చూసినట్లయితే అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడట. ఇలా ఉండాలి మనం అందరం కూడా. ఒకప్పుడు కొర్నేలి అని పేరు పెట్టుకునేవారు. ఇప్పుడు బైబిల్లో పేర్లు ఎవరు పెట్టుకోవట్లేదండి, మానేశారు ఇప్పుడు పూర్తిగా. ఇప్పుడు బైబిల్లో పేర్లు ఎవరూ కూడా వాడట్లేదండి వాడు. ఎందుకంటే బాధపడిపోయినాయండి. ఇప్పుడు నోరు తిరిగిన పేర్లు అంటే మనకు బాగా ఇష్టం. మనకి ఇవాళ అటువంటి పేర్లు పెట్టుకుంటున్నారు చాలామంది వాళ్ళు. కానీ ఇక్కడ చూసినట్లయితే కొర్నేలి ఉన్నాడండి. తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలివాడు. ఇవాళ మీ కుటుంబం అంతా రక్షించబడితే అందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారా లేదని ఒక్కసారి నువ్వు ప్రశ్నించుకోండి. ఎందుకంటే గృహమును విత్తనమును పెతలిచ్చి స్వాస్థ్యం. ఇవాళ నీ గృహం ఉందంటే, నువ్వు రక్షించబడ్డావంటే, నువ్వు బిడ్డలను కంటున్నావంటే, నీ బిడ్డలు మళ్ళీ బిడ్డలను కంటున్నారంటే
దీనికి కారణం ఎవరు? ఆదాము. ఆ ఆదాము నిర్మించిన వాడు ఎవరు? దేవుడు. గుర్తుపెట్టుకోండి. కనుక దేవుడు నీకు అన్నీ ఇస్తున్నాడు, దేవుడు కదా. మరి నువ్వు దేవునికి ఎటువంటి ప్రాధాన్యత ఇస్తున్నావు? ఈ కొన్నేళ్ళు ఇంటి వారిలాగా ఎల్లప్పుడూ దేవుని మీద భయభక్తులు కలిగి మీరు ఉంటున్నారా? ఒకవేళ లేకపోతే నేటి నుంచి కూడా తన ఇంటి వారందరితో కూడా కొన్నేళ్ళు భయభక్తులు కలిగి ఎలాగైతే ఉన్నాడో, బహుధర్మాలు ఎలాగైతే చేస్తున్నాడో, మనము కూడా అలా ఉండాలని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. అలాగనే లోకాసువార్త 10:38-40 చూసినట్లయితే వాక్యమైన గృహం. ఇక లాజరు, మార్తా, మరియ గృహం అండి. ఎక్కువగా ప్రభు అయిన యేసుక్రీస్తు బేతనీ వెళ్తున్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేవాడండి. అందుకే నీవు ప్రేమించిన లాజరు చనిపోయాడని మాట్లాడుతూ మార్తా. ఆ గృహం అంటే చాలా ఇష్టం యేసుప్రభు వారికి. మరి ఎప్పుడూ కూడా యేసుప్రభు పాదాల దగ్గర కూర్చుని ఆయన చెప్తున్న మాటలు వినేదండి. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు, ఆమె శ్రేష్టమైనది ఎన్నుకుంది, దాన్ని ఆమె ఎదురు నుంచి ఎవరో కూడా తీసివేయలేరని చెప్పి మాతో మాట్లాడుతుంది ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని వాక్యం అంటే శ్రేష్టమైనది. ఆయన పాదాల యొద్ద ఉండి దేవుని యొక్క మాటలు వినేదండి. మరి ఈవేళ మన కుటుంబంలో అందరూ కూడా దేవుని యొక్క ఇప్పుడు ప్రసంగం వస్తున్నప్పుడు మీ ఇంటి వారందరూ కూడా కూర్చుని ఈ ప్రసంగాలు విన్నట్లయితే గొప్ప దీవెన. ఉదయం 7 గంటలకు వస్తుంది. ఆ దినమంతా మీకు ఎంతో సంతోషము, సమాధానం మీకు కలుగుతూ ఉంటుంది. అందుకే మీ మేలు కొరకే ఈ ప్రసంగాలు చేస్తున్నాం. యేసుప్రభు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన పాదాల దిన మరి ఎలాగైతే విందో, ఉత్తమమైనదని ఆమె ఎలాగైతే ఎన్నుకుందో, మీరు కూడా దేవుని వాక్యాన్ని అలా వినేవారుగా, వాక్యమైన గృహంగా మీ అందరి గృహాలు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగనే రక్షణ పొందిన గృహం జక్కయ్య నేడు నీ ఇంటికి రావాల్సి ఉందని చెప్పి లోకాసువార్త 19 ఉందండి అని చెప్పినప్పుడు చిత్తం ప్రభువా అని చేర్చుకున్నాడు. అతను ఒకప్పుడు భయంకరమైన పాపి అండి. అతను సుంకరి, సమాజం నుంచి ఉరేవేయబడ్డాడండి అతను. కానీ అతడు యేసుప్రభు తన ఇంట్లోకి వచ్చిన వెంటనే ఇదిగో ప్రభువా నా ఆశలో సగం పేదలకు ఇచ్చేస్తాను, నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే 4 రెట్లు తిరిగి ఇచ్చేస్తాను ప్రభు అని చెప్పేసి ఇతను అబ్రహాం కుమారుడు అని చెప్పి యేసుప్రభు మాట్లాడాడంటే యేసుప్రభు గృహంలోకి వెళ్ళటం వల్ల అతను ఎంతగా మారిపోయాడో మనం అందరం చూస్తాం. యేసుప్రభు ఏ గృహంలో ఉంటే ఆ గృహంలో అటువంటి మార్పు కనపడాలి. అలా కనపడినప్పుడే మన నిజమైన గృహాలు. ఇటువంటి గృహాలుగా కనుక మన గృహాలు లేకపోయినట్లయితే మనం ఈ లోకపు క్రైస్తవులే కానీ పరలోకి వెళ్ళే క్రైస్తవులం కాదు. కనుక మీ గృహం ఎలా ఉందో లేదో పరిశీలన చేసుకోండి. ఇటువంటి వారుగా మీరు ఉండండి, గొప్ప ఆశీర్వాదాలు పొందండి. ప్రార్థన చేసుకోండి. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడ, గృహమును విత్తనమును పితరులిచ్చి స్వస్థం తండ్రి. కనుక నీ వద్ద నుండి ఇవన్నీ కూడా మేము పొంది ఉన్నాము కనుక నాయన ఆహ్వానించే గృహంగా ఉండాలి, ఆతిథ్యం ఇచ్చే గృహంగా ఉండాలి తండ్రి. నీతో కలిసి మేము జీవించాలి ప్రభా. నీవు లేకుండా ఒక్కడికి కూడా ముందుకు వెళ్ళాం తండ్రి. భయంకరమైన లోకం తండ్రి. ప్రతి క్షణము కూడా తండ్రి ఏదో ఒక దారుణమైన సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి తండ్రి ప్రభు. పాపంతో లోకం పూర్తిగా నిండిపోయింది ప్రభు. ఇటువంటి లోకంలో నుంచి మమ్మల్ని పిలుచుకొని ఈ రాజ్యవాసిగా చేసినందుకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. మా గృహంలో ఎల్లప్పుడూ నీవు ఉండాలి ప్రభు, నీతో మేము ఉండాలి తండ్రి. అప్పుడే మా గృహాలు క్షేమకరంగా ఉంటాయి కనుక కొన్నేరు వంటి గృహంగాను, శూన్యమీరాల గృహంగాను, మార్తమరియల గృహంగాను, కానాను ఇందులో తండ్రి ఊర్లో తండ్రి గృహానికి వెళ్ళి వాళ్ళ అక్కలు ఎలాగ ఫీల్ చేసేవో తండ్రి, మా కుటుంబాల అక్కలు కూడా ఫీల్ చేస్తండి. కాకినాడ అమలాపురంలో చచ్చిపిల్లి నిర్మించుకోవాలి ప్రభు. ఇంకా తండ్రి చాలా సేవ చేయాలి తండ్రి. నీ గుప్పిలిప్పు మమ్మల్ని ఆస్వాదించమని, ఈ వాక్యం ప్రతి ఒక్కరిని పేరు వలసిన బలపరిచి దీవించి ఆస్వాదించమని క్రీస్తునామములో ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 532001. మొబైల్ నంబర్ 9848730355, 929331747. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.